ఒక ఎన్టీ రామారావు బిడ్డను పెళ్లి చేసుకున్నాడు. ఎవరు ఆయన పుర్ణస్ ప్రేమ 2 ఎకరాల పొలం అయింది. ఒక సీఎం ఎట్టాడు ఆయన. ఒక సీఎం ఆయన పెట్టుకొని అడ్డ పెట్టుకొని వైజాగ్లో మెడత కొట్టించినాడు ఆయన. వైజాగ్లో మెడత కొట్టించినాడు. ఎట్ట సీఎం అయితే చెప్పు ఆయన. పార్టీ అయింది కదా, పార్టీ రామారావుది. పార్టీ సొంత పార్టీ పెట్టుకోమనయ్యా. సొంత పార్టీ పెట్టి గెలిచమానం ఒప్పుకుంటా. ఎవరినో పవన్ కళ్యాణ్ పిలుచుకొచ్చుకొని ఇంకొన్ని పిలుచుకొచ్చుకొని మాకు సంబంధం లేదయ్యా. పార్టీ సొంత పార్టీ పెట్టి గెలిచమానం ఒప్పుకుంటా. రామారావు పార్టీ అది. జగన్ సొంత పార్టీ పెట్టినాడు, జగన్ గెలిచినాడు, అది వేరు. జగన్ సీఎం అయినాడు. చంద్రబాబు పార్టీ అయిందేనా? సరే ఒక మాట అయినా నువ్వు చెప్పిన అన్ని బాగానే ఉన్నాయి. సార్ చంద్రబాబు పార్టీ కాదు, ఓకే జగన్ పార్టీ కాదు. మాట అసలు జగన్ ఈసారి గెలవని అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఎట్టగెళ్తాడు? వాళ్ళన్నే గెలిచలేకపో ఎట్టగెళ్తాడు? వానికి 3 భార్యలు నుంచి ఎట్టగెళ్తాడు? వానికి 3 భార్యలు. ఒక భార్యకి లెక్క కట్టించిపోయా, ఒక భార్య బాయ, ఒక భార్య ఇటర్లో ఉంది, ఇంకొక భార్య ఆడుంది. మళ్ళీ ఇంగ్లీష్ ఏమని చేసుకున్నాడు. వాడు ఎట్టగెళ్తాడు? వాడు దత్తపుత్రుడయ్యా. రేపు జనగంట ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తాను ఒకసారి చూడండి అన్నాడు చంద్రబాబు నాయుడు. ఎత్తుతాడు చంద్రబాబు నాయుడు. వేస్ట్ దద్దబ్బా చంద్రబాబు నాయుడు. ఎట్టగెళ్తాడు? సొంత పార్టీ పెట్టుకొని గెలిచమన్నయ్యా. లోకేష్ ఉన్నాడు పాదయాత్ర పైన. యాటింటి గెలిచే పాదయాత్ర? ఏమన్నా పాదయాత్ర ఆపినాడా? పాదయాత్ర? నువ్వు చెప్పేది తప్ప నువ్వేమనుకోద్దు. పాదయాత్ర ఆపినాడా? ఆపలా కదా. యాటింటి అడిగి ఆపినాడు చెప్పు, నేను చెప్తా. పాదయాత్ర ఆపలా. పాయ వచ్చి ఏం చేశారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తు కలుపుకున్నారు. పవన్ కళ్యాణ్ చేసుకుంటే ఏం ఎత్తాడు? చిరంజీవి 18 గెలిచా. చిరంజీవి ఇప్పుడు ఉంటే బాగుండు, తన గురించి తెచ్చిపెట్టు. ఇప్పుడు ఇడు వచ్చి ఏం గెలుతాడు? పవన్ కళ్యాణ్ వచ్చి ఏం గెలుతాడు చెప్పు? వానికి 3 భార్యలు, దత్తపుత్రుడు. జగన్ మళ్ళీ గెలుస్తాడు ఈసారి. జగన్ గెలుస్తాడు పక్కా. పడేస్తాడు.